హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో రెడ్ సిగ్నల్స్ వచ్చేసాయి. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు రాబోతున్నారు అంటూ బిగ్ బాస్ అయితే ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ వారం యాపిల్ టాస్క్ అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే బ్లూ సీడ్ వచ్చిన వారికి, బ్లాక్ సీడ్ వచ్చిన వారికి కొన్ని ప్రయోజనాలు అయితే లభించాయి. ఇక ఖాళీగా ఉన్నది రెడ్ సీడ్ వచ్చిన వారే. దీంతో బిగ్ బాస్ ఆ రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని తమ చేతుల్లో పెట్టేశాడు. ఇక రెడ్ సీడ్ వచ్చిన వారందరూ ఏకాభిప్రాయంతో హౌస్లో ఉన్న వారిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి బయటకు పంపచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో రెడ్ సీడ్ లభించిన హరీష్, పవన్ కళ్యాణ్, ఢెమాన్ పవన్, భరణి, రాము రాథోడ్ అందరూ కలిసి ఇక డిస్కషన్ అయితే మొదలుపెట్టారు. ముందుగా హరీష్ మాట్లాడుతూ, నేనైతే సంజన అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది దొంగల ప్రోగ్రామా లేక బిగ్ బాస్ అనుకుంటుందా ఆమె. ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం చేయడం, రచ్చ చేయడం, అస్సలు నాకు అది నచ్చలేదు అంటూ హరీష్ అయితే ఖరాఖండిగా చెప్తున్నాడు. సైకో ఆనందమా ఏమిటది, దాని ద్వారా ఆమెకి ఏమి లభిస్తుంది అంటూ హరీష్ అయితే చాలా హార్ష్గా మాట్లాడుతున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఢెమాన్ పవన్ మాట్లాడుతూ, ఆవిడ రాంగ్ కానీ లేకపోతే ఏమైనా ఆవిడ గురించి నెగిటివ్గా చెప్పినా ఆమె పర్సనల్గా వెళ్ళిపోతారు, నాకు అది పర్సనల్గా కూడా నచ్చలేదు అంటూ ఢెమాన్ అయితే చెప్తున్నాడు. ఇక రాము రాథోడ్ మొదటిసారి తన ఆలోచనని చాలా క్లారిటీగా అయితే చెప్పాడు. ఆవిడ ఎవరికైతే ఫేవర్గా ఉంటారో వారి గురించి ఆలోచిస్తారు, వారికి ఏం కావాలని మాత్రమే చూస్తూ ఉంటారు, వారి పనులు మాత్రమే చేస్తుంటారు. కాబట్టి నేను కూడా ఆ పనిని, అంటే సంజనాను మాత్రమే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక భరణి మాట్లాడుతూ, సంజనాను పక్కన పెట్టండి, రెండో ఆప్షన్ ఎవరైనా ఉంటే చెప్తారా అంటూ క్వశ్చన్ చేయడంతో ఇక హరీష్ మాత్రం రెండో ఆప్షన్ అవసరం లేదు, నేనైతే సంజనానే ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇక ఇనిషియేట్ తీసుకొని మన కాల్ చెప్పేద్దామా అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ అడగగానే హరీష్ సంజన పేరు అయితే చెప్పారు. దీంతో సంజన కొంచెం ఎమోషనల్ అయి మాట్లాడుతూ, నన్ను ఇక్కడ అందరూ టార్గెట్ చేశారు బిగ్ బాస్, కానీ మీరేం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీ కాల్ ప్రకారం నేను వెళ్ళిపోతాను అంటూ సంజన అయితే చెప్పింది. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ, సంజన మీరు మీ లగేజ్ని తీసుకొని మెయిన్ డోర్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలి అంటూ చెప్పడంతో మెయిన్ గేట్ నుంచి సంజన అయితే బయటకైతే వచ్చేసింది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.